అరుణాచలంలో ఇది చాలామంది గమనించకపోయి ఉండొచ్చు. బట్ గమనించిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఏంటి అంటే ఎవరైతే అభిషేకానికి అరుణాచలంలో కూర్చున్నారో వాళ్ళు ఇది ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఏంటంటే లోపల విపరీతమైన ఒక హీట్, అంటే ఆ హీట్ ఎలా ఉంటుందంటే అసలు ఇంకా కొంతమంది అయితే తట్టుకోలేరు, అమ్మ లోపల నుంచి బయటకు వచ్చేద్దాం అన్నంత హీట్. ఆరా వీక్ ఉన్నోళ్ళు, బట్ ఆరా స్ట్రాంగ్ ఉన్నోళ్ళు, శివుని బాగా తెలుసుకున్న వాళ్ళు లోపల ఆ వైబ్ని కూడా ఎంజాయ్ చేస్తారు, అంత హీట్ని కూడా. అభిషేకం జరిగేంత వరకు అదొక కన్నుల పండగ అనమాట. మీరు ఆ అగ్నిలింగానికి మీనింగ్ అర్థమవుతుంది మీకు. ఎందుకంటే అగ్నిలింగం ఇట్ జనరేట్స్ హీట్ న్యాచురలీ. ఓకే, దానికి ప్రతీక, దానికి సాక్ష్యం అది. ఎందుకంటే ఆ రూమ్, ఆ లోపల గర్భగుడి మొత్తం ఒక రకమైన హ్యూమిడిటీ, అంటే ఒక సూర్యుడు పక్కనే కూర్చున్నాడా అనే ఫీలింగ్ వస్తుంది. ఇది ఎంతమంది గమనించారు అరుణాచలంలో అభిషేకం చూసిన వాళ్ళు, అభిషేకంలో పాల్గొన్న వాళ్ళు? నేనైతే ఫస్ట్ టైం తడిసిపోయాను మొత్తం, నా షర్ట్ తడిసిపోయింది మొత్తం. అంటే చూసుకుంటే ఏంట్రా అసలు నాకు తెలియలేదు, ఆ వైబ్లో నాకు అసలు ఏం తెలియలే. ఆయన అలా చూస్తూ ఉండిపోయాను నేను. అంతా అయిపోయి బయటకు వచ్చేసరికి షర్ట్ అంతా తడిసిపోయింది. ఏంటంటే లోపల ఆ హ్యూమిడిటీ ఆయన్ని చూడటమే సరిపోయింది నాకు. ఇంకో ఒంటి మీద చెమటేం పట్టించుకుంటాం.